బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లడమేనని చెప్పారు. హైడ్రా ముసుగులో పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చెరువుల కబ్జా మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కవిత కోరారు. అంటే ఎంత చదువుకుంటామంటే అంత చదివిపియండి పిల్లల్ని. ఎంత పెద్ద జబ్బు వచ్చినా గవర్నమెంట్ తరఫున నయం చేయండి. ఈ రెండింటి మీద ఆలోచన చేయండి అని చెప్పి ఇప్పటి వరకు మేము తిరిగిన అన్ని జిల్లాల్లో కూడా మాకు సజెషన్ వచ్చింది. ఇంకొక దగ్గర ఆదిలాబాద్ లో కావచ్చు, ఫ్రీ జస్టిస్ అంటే న్యాయం కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఫ్రీగా పనిచేయాలి ప్రజల కోసము. వాళ్ళు ఏం చేస్తారో ఎందుకు చేస్తారో మాకు అర్థమైతలేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, సంవత్సరాల తరబడి కోట్లలో కేసులు ఉంటున్నాయని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మంచి మంచి సలహాలు ఇస్తున్నారు కదా, చాలా ఇష్యూస్ చెప్తున్నారు. మెయిన్ మాత్రం విద్యా వైద్యం అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి అంశం. నేను చాలా ఫుల్ హోషావర్ ఆ రోజులో రాజీనామా చేసిన. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చైర్మన్ గారు టు ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. ఇన్నిసార్లు ఒక ప్రజాప్రతినిధి చెప్పడం అన్యాయం, ఇది 10వ కావచ్చు నేను చెప్పడం. సో దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ఏమన్నా వాడుకొని నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఎక్కడ పోయినా ఎక్స్ఎంపీ అనే చెప్పుకుంటున్నా, అంతకుమించి వేరే ఆలోచన లేదు. ఆడబిడ్డలకు సంబంధించి ఆడబిడ్డల భద్రత, ఆడబిడ్డల విద్య మీద చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పోయినా చెప్తున్నారు చాలా మంది. దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తాం. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే 2500 రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తానియలేదో దాని మీద ఒక సీరియస్ కార్యాచరణ తీసుకుంటాం. మాది ఫిబ్రవరి 13 తర్వాత జనం బాట అయిపోతుంది. తర్వాత కంటిన్యూ